రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ పరిశుద్ధ దినమందు ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరుగునట్లు ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధనని ప్రారంభించుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు నాయన నీ మందిర ఆవరణంలోనికి ప్రవేశించి మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించుటకు, గణపరచుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప తరుణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన నీ బిడ్డలమైనటువంటి మా హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను మెండుగా మీరు దయచేయండి. ఈ దినమందు నాయన అనుదినము అనుక్షణము నీకు మహిమకరమైనటువంటి మార్గంలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుగా విందాం. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి 7 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రమ్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయము మొదటి 7 వచనములు చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకుని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూర పండ్లు ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూర పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, ఇర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగ్గా, నేను అంజూర పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూర పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించిన పాశ్రమ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి సందేశమును తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలు జనాంగము నిమిత్తము, యూదా జనాంగము నిమిత్తము పలికినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నీకు మేలు కలుగును. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి మేలులు పొందుకోవాలని తలంచినటువంటి వారే. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో
దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఈ మానవ జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. మనం చేసినటువంటి ఉద్యోగాలలో, లేదా మనం చేసినటువంటి వ్యాపారాలలో, లేదా మనం చేస్తున్నటువంటి ప్రయాణములలో దేవుడు అనేకమైనటువంటి రీతిలో మేలుకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ఈ అధ్యాయాన్ని 24వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయాన్ని అంతటినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక చక్కటి మాట ఈ వాక్య భాగంలో 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు, నేను వారికి మేలు కలిగినట్లు వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము మనం ఒక మాట గమనించినప్పుడు 34వ సంకీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకంలో ఇష్టానుసారంగా సంచరించుచున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ఈ ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. మనం గమనించగలిగినట్లయితే 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి దేవుని మందిరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ మందిరం ఎదుట ఉంచబడినటువంటి 2 గంపలను దేవుడు ఇర్మియా ప్రవక్తకి చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి 24వ అధ్యాయము 1వ వచనము 2వ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, అక్కడ అంటాడు కదా, బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనికి తీసుకుని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఇక్కడ బబులోను దేశంలోనికి దేవుని బిడ్డలైనటువంటి వారు చెరగొని పోయినటువంటి క్రమంలో, వారు చెరగొని పోబడిన తరువాత దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి ఈ దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. జరగబోతున్నటువంటి సంఘటనలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ కనపడుతున్నటువంటి దర్శనము లేదా దేవుడు చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి బయలుపరిచినటువంటి సంగతులు ఏమిటంటే, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఈ 2 గంపలు అంజూరపు పండ్ల చేత నింపబడినటువంటి 2 గంపలు. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయని మొదటిగా మనం గమనించినప్పుడు ఇవి దేవుని మందిరము ఎదుట ఉంచబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవి దేవుని మందిరం ఎదుట ఉంచబడ్డాయి. ఈ 2 గంపల్లో అంజూరపు పండ్లు ఉన్నాయి. ఈ 2 గంపల్లో ఉన్నటువంటి అంజూరపు పండ్లు కానీ, ఈ 2 గంపలు కానీ వేటికి సాదృశ్యంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క సంగతులు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 2 గంపలు 2 దేశములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక గంపేమో బబులోను దేశము. బబులోను దేశంలో చెరగొనిపోబడినటువంటి శ్రేష్టమైనటువంటి రాజవంశంలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేల్ యొక్క సమూహము, యూదులైనటువంటి వారు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి జనాంగము. 2వ గంపను మనం గమనించగలిగితే ఇది ఐగుప్తు దేశమునకు సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి గంప. ఈ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్ల యొక్క స్వభావాన్ని మనం గమనించగలిగితే, ఐగుప్తు దేశంలో నివాసం ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క హృదయాలు, వారి హృదయ ఆలోచనలు, వారు జీవించిన జీవిత విధానము, వారు ఎంచుకున్నటువంటి మార్గాలు, వారు కలిగినటువంటి తలంపులన్నింటినీ కూడా
రెండవ గంపను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా చాలా నిశ్చితంగా ఈ 2 గంపలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ 2 గంపల్లో ఉన్నటువంటి పండ్లను కూడా తీక్షణంగా పరిశీలించి పరీక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ 24వ అధ్యాయంలో ఒక గంపలో ఉన్నటువంటి పండ్ల యొక్క స్వభావాన్ని లేదా వాటి యొక్క స్థితిగతులను లేదా ఆ మొదటి గంపను పోలినటువంటి జన సమూహం యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటాడు కదా 2వ వచనంలో, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. ఒక గంపను చూచినప్పుడు చాలా పక్వమైన అంటే పండినటువంటి మంచి మిక్కిలి మంచి అయినటువంటి అంజూరపు పండ్లు ఒక గంపలో ఉంచబడ్డాయి. ఇవి చాలా శ్రేష్టమైనటువంటి పండ్లు, మరి పక్వానికి వచ్చినటువంటి పండ్లు. ఈ యొక్క పండ్లు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? ఈ పండ్లు ఎవరిని ఉద్దేశించి దేవుడు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు అనేది కూడా మనం గమనించినట్లయితే, పిల్లరా, ఈ వాక్య భాగంలో ఈ పండ్లు మంచి పండ్లు, పక్వానికి వచ్చినటువంటి పండ్లు, తినటానికి అనుకూలమైనటువంటి పండ్లు, చాలా శ్రేష్టమైనటువంటి అంజూరపు పండ్లు బబులోను దేశంలో చెరగొని పోబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఇశ్రాయేలు యొక్క సమూహముగా దేవుడు సాదృశ్యంగా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 5వ వచనం, 24వ అధ్యాయము 5వ వచనము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచు ఉన్నారో కదా, సహజంగా మానవుని యొక్క స్వభావం ఏమిటంటే, మనం ఏదైనా ఒక పండ్ల మార్కెట్కి వెళ్ళినప్పుడు యాపిల్ కానీ, దానిమ్మ కానీ, బత్తాయి కానీ ఏమైనా పండ్లు కొనేటువంటి సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఏరుకోరి మంచి పండ్లను కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాటి మీద మచ్చలు కానీ, లేదా డాగు కానీ, కుళ్ళు కానీ, లేదా కాయ పాడైపోయినటువంటి స్వభావం ఏమైనా ఉన్నదా అనేది పరిశీలన చేసి చాలా జాగ్రత్తగా మనము శ్రద్ధతో లక్ష్య పెట్టి మంచి పండ్లను కొంటున్నటువంటి ఆ మనసు కలిగినటువంటి వారము, ఆలోచన కలిగినటువంటి వారము. దేవుడు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. భూలోకములో ఉన్నటువంటి సకల మానవాళిని, వారి హృదయాలను దేవుడు చాలా క్షుణ్ణంగా, తీక్షణంగా పరిశీలిస్తున్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి భూమి అందంతటా సంచారము చేయుచున్నది. యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి కొరకు, నీతిని అనుసరించి నడిచేటువంటి వారి కొరకు దేవుడు వెతుకులాడుతూ ఉన్నట్లుగా, ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు చూచినప్పుడు ఈ బబులోను దేశంలోనికి, అనగా కల్దీల యొక్క దేశంలోనికి నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో చెరగొన పోబడినటువంటి ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వారు, వారి జీవితాన్ని చాలా చక్కగా దేవుడు పరిశీలన చేసి పలికినటువంటి మాట ఏమిటంటే, వీరు మంచి అంజూరపు పండ్లను పోలినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ 1వ అధ్యాయంలో అక్కడ మరి చెరగుని పోబడినటువంటి దేవుని బిడలైనటువంటి, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతూ ఉన్నాను, మీరు పరిశీలన చేయండి, వాక్యములు చూచి పరిశీలన చేయండి. 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం గమనించగలిగితే 3వ వచనము, రాజు అష్పానేజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతను కీలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశలలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. వీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే, యెరూషలేము పట్టణంలో నుండి బబులోను దేశంలోనికి చెరగొని పోబడినటువంటి వారు. వీరు ఆ ప్రాంతంలోనికి తీసుకుని రాబడ్డారు. దేవుడే వారిని ఆ ప్రాంతంలోనికి, ఆ రాజు యొక్క ఆధీనంలోనికి అప్పగించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. వీరు మంచి జ్ఞానం కలిగినటువంటి వారు,
లోపము లేనటువంటి వారు, సౌందర్యము కలిగినటువంటి వారు, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు, తత్వజ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని కొరకే బబులోను దేశములో బ్రతికినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలి, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, వీరి యొక్క ప్రార్థనా జీవితము, వీరి యొక్క ఆత్మీయ జీవితము, వీరు దేవునితో నడిచినటువంటి జీవిత విధానాన్ని మనం గమనించగలిగితే వీరు చాలా శ్రేష్టమైనటువంటి మంచి అంజూరపు పండ్లను పోలినటువంటి వారు, పక్వమైనటువంటి అంజూరపు పండ్లను పోలినటువంటి వారు. బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు తన యొక్క ప్రతిమను, తన యొక్క విగ్రహమును చేయించి దానికి సాగిలపడమని ఆజ్ఞాపించినటువంటి సమయంలో వీరి విగ్రహమునకు సాగిలపడినటువంటి వారు కాదు. వీరు ప్రాణములను కాపాడుకోవడానికి, లేదా రాజు యొక్క మన్ననలను పొందుకోవడానికి, లేదా ప్రజలకు అనుకూలమైనటువంటి వరవడిలో వారి ఆలోచనలకు తగినటువంటి రీతిలో జీవితాన్ని నడిపించుకోవడానికి వీరు ఇష్టపడినటువంటి వారు కాదు. ఎందుకంటే వీరు దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క శాసనములను ఆధారము చేసుకుని బ్రతుకుతున్నటువంటి వారు. అందుకే వీరు బ్రతుకుట క్రీస్తే అనేటువంటి భావంతో వారు ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు. ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి వీరి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో పిల్లరా, వీరు అగ్నిగుండంలో పడద్రోయబడటానికైనా వెనకాడనటువంటి వారు, సింహాల బోనులో పడద్రోయబడటానికైనా వెనకాడనటువంటి వారు. ఎందుకంటే వీరు దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడినటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అందుకే దేవుడు వీరిని ఉద్దేశించి దేవుని మందిరం ఎదుట ఉంచబడినటువంటి ఆ 2 గంపల్లో ఉన్నటువంటి అంజూరపు పండ్లు, మంచి శ్రేష్టమైనటువంటి పక్వమునకు వచ్చినటువంటి అంజూరపు పండ్లు ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి తన బిడ్డలైనటువంటి ప్రజలు అనేటువంటి సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి స్వభావము దేవుని ఆధారం చేసుకుని ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే వారు మరణపు లోయలోనికి వెళ్ళినా, గాఢాంధకారపు చీకట్లోనికి వెళ్ళినా, ఆ అగ్ని కీలకల చేత మరి ఆ అగ్ని కీలకలకు వారికి అప్పగించబడిన దేవుడు అనుక్షణము వారికి తోడుగా ఉండి కాపాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి మేలు కలగవలనని, చూడండి అక్కడ అంటాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞించినమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు నేను లక్ష్య పెట్టుచున్నాను, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు మేలు కలగాలి అంటే మనం ఏమి చేయాలి? ఈ లోకంలో మనమందరం కూడా దేవుని చేత మేలుకరమైనటువంటి కార్యాలు పొందుకోవాలని తలంచినటువంటి వారమే, ఆశించినటువంటి వారమే. దేవుడి చేత ఈ లోకంలో ఉన్నతమైనటువంటి ఆ రీతిలో అభివృద్ధి చెందాలని తలంచుతున్నటువంటి వారమే. ఇప్పుడు వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే వారికి మేలు కలిగినట్లు నేను వారిని మీద దృష్టి ఉంచి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో భక్తుపరుల మీద దేవుని కనుదృష్టి ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇటు మేలుకరమైనటువంటి కార్యాలు జరగాలి అంటే మనం ఏమి చేయాలి? మేలు కలుగుటకు గల కారణాలు ఏమిటి? దేవుడు మనకి మేలు చేయాలి అంటే వేటిని ఆధారం చేసుకుని దేవుడు మన జీవితాల్లో మేలుకరమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం గమనించగలిగితే, కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 10వ వచనము, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ఈరోజు మనుషులను నమ్ముకుంటే, మరి మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట, దేవుని నమ్ముకునుట మేలు అని వాక్య భాగంలో సెలవీయబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని మీద నమ్మకము కన్నా లోకములో ఉన్నటువంటి మనుషుల మీద, వారి బలగం మీద, వారి ఆలోచనల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. కానీ దేవుని మీద నమ్మకము, విశ్వాసం అనేది కనపరిచేటువంటి వారు తక్కువ. కానీ బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ భక్తిపరులైనటువంటి వారు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించి మరి ముందుకు కొనసాగినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకే వారి జీవితంలో ఏ మేలు కూడా కొదువై ఉండలేదు అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడింది. రెండవది, మేలు కలగటానికి గల కారణాలు రెండోది మనం గమనించగలిగితే,
కీర్తన గ్రంథము 84వ సంకీర్తన 11వ వచనములో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానడు అనేటువంటి సంగతి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి జీవితము యథార్థమైనటువంటి జీవితమే. యథార్థవంతుల కొరకే కదా దేవుని కనుదృష్టి. లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈరోజు ఆ యొక్క యథార్థ ప్రవర్తన నీలో ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే దేవునికి మేలుకరమైనటువంటి కార్యాలు పొందుకునే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యథార్థవంతులైనటువంటి వారిని దేవుడు ఎంతగానో ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదు భక్తుడు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు యథార్థత కొలది తాను చేసినటువంటి పాపాలు ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు. పాపమును కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవీయబడింది. ఈరోజు నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టగలుగుతూ ఉన్నావా? నీ పాపములు ఒప్పుకోగలుగుతూ ఉన్నావా? ఆ పాపములన్నిటిని విడిచి యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడువై దేవుని మందిరావరణంలో దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉన్నావా? అలా ఉండగలిగితే దేవుని కనుదృష్టి నీ మీద ఉండి దేవుడు మేలుకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించగలిగితే మేలుకరమైనటువంటి కార్యాలు జరగడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాల్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేస్తాడు. నెహెమ్యా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పడదొరయబడినటువంటి యెరూషలేము పట్టణమును, ఆ పట్టణ ప్రాకారములను లేదా యెరూషలేము దేవాలయమును మరలా తిరిగి పునఃప్రారంభించేటువంటి క్రమంలో నాయకత్వాన్ని వహించినటువంటి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నెహెమ్యా యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడై దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి పూనుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 12 సంవత్సరముల పాటు నాయకత్వాన్ని వహించాడు. ఆ మందిరమును పునర్నిర్మించేటువంటి క్రమంలో తన బంధువులైనటువంటి వారిని, తన రక్త సంబంధికులైనటువంటి వారిని, సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారిని సమకూర్చాడు. ఒక్క రూపాయి కూడా తాను చేసినటువంటి పని ఏదైతే ఉందో అక్కడ అహర్నిశలు వారు శ్రమిస్తూ ఉన్న 12 సంవత్సరముల పాటు దేవాలయాన్ని పునర్నిర్మించేటువంటి క్రమంలో వారు శ్రమించారు. వారు శ్రమించేటువంటి సమయంలో వారు ఆ దినము కష్టపడుతూ ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారు తీసుకోలేదు. ఎందుకంటే వారు దేవుని పని చేస్తూ ఉన్నారు, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని కొరకు గొప్ప కార్యము జరిగించాలనేటువంటి తృష్ణ, ఆ ఆసక్తితో నెహెమ్యా ప్రవక్త బంధు సమూహం అంతా కూడా దేవుని నిమిత్తమై పనిచేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే 5వ అధ్యాయం 19వ వచనంలో నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ భక్తుడైనటువంటి నెహెమ్యా అంటాడు కదా, నేను ఈ జనులకు చేసినటువంటి సేవను బట్టి, ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను మేలుకరమైనటువంటి కార్యాలు జరిగించడానికి, అనగా జనులకు ఉపకారం చేయటానికి, వారికి సహకారుగా ఉండటానికి, వారి జీవితాలు బలపరచబడి అభివృద్ధి చెందటానికి ఒక విధమైనటువంటి పాత్రగా నన్ను వీరి మధ్యలో వాడుకున్న విధానమును బట్టి, నేను జీవించిన జీవితాన్ని బట్టి, నేను వారికి చేసిన ఉపకారమును బట్టి ఈరోజు నీవు నా విషయంలో మేలు కలుగునట్లు నన్ను దృష్టి ఉంచు, నీ కనుదృష్టి నా మీద ఉంచు అని నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఈరోజు ఉపకార జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎదుటివారికి ఉపకారం చేసేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలామంది అపకారం చేస్తూ ఉంటారు. కొంతమంది మేలులు చేసినప్పటికీ కూడా వారికి అపకారం చేసేటువంటి స్వభావం చాలా మందిలో ఉంటుంది. ఈరోజు మనం ఎదుటివారికి ఏదన్నా సహాయం చేశామనుకోండి, సహాయం చేసినప్పుడు ఎదుటివారు తిరిగి ప్రత్యుపకారంగా తిరిగి సహాయం చేయాలి. కానీ సహాయం చేయకపోగా చాలామంది కీడు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అటువంటి స్వభావము దేవుని దృష్టికి సరైనటువంటిది కాదు. అటువంటి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి వారి జీవితాల్లో మేలుకరమైనటువంటి కార్యాలు కూడా జరగలేనటువంటి సందర్భాలు కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధ దినమందు నీ జీవితంలో మేలు కలగాలి అంటే నీవు ఎదుటి వారికి ఉపకారం చేసేటువంటి బిడ్డగా నువ్వు బ్రతకాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. 4వది ఇంకొక మాట మనం గమనించగలిగితే, మన జీవితంలో మేలుకరమైనటువంటి కార్యాలు జరగాలి అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఒక మాట మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఒకసారి ఆ గ్రంథంలో తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనము, అదే రీతిలో 24వ వచనము, 2 మాటలు చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు,
నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని కట్టడలు, నియమములు, ధర్మశాస్త్రముతో కూడినటువంటి ఆజ్ఞలను అనుగ్రహించి వాటిని అనుసరించమన్నాడు. వాటిని ముందుగా వాటిని వినమన్నాడు, వాటిని గైకొనమన్నాడు, వాటిని అనుసరించి జీవించమని దేవుడు జ్ఞాపకం చేశాడు. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కట్టడలను అవలంబించలేకపోయారు, వాటిని అనుసరించలేకపోయారు. వాటికి అనుకూలమైనటువంటి జీవిత విధానాన్ని సరైనటువంటి రీతిలో జీవించలేకపోయినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి, ఇంకొక మాట అదే అధ్యాయం 24వ వచనంలో, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించను. దేవుడిచ్చినటువంటి కట్టడలన్నింటినీ కూడా గైకొనమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది, ఎందుకు ఈ కట్టడలను గైకొనాలి అంటే మన జీవితాల్లో మేలు కలగటానికి. రెండవది, మనం సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఈరోజు జీవపు వాక్యం మనల్ని బ్రతికించు ఉన్నది. ఈ వాక్యమే మనకు నెమ్మది కలగ చేయుచున్నది. ఈ వాక్యమే మనకు సమాధానం అనుగ్రహించున్నది. ఈరోజు ఈ దేవుని వాక్యమే మనకు సంతోషమును, ఆనందమును, సమాధానమును కలగ చేయుచున్నది. ఈ వాక్యమును ఆధారం చేసుకుని నువ్వు బ్రతకగలుగుతూ ఉన్నావా? ఈ వాక్య సంబంధమైనటువంటి జీవితము ఈరోజు నీలో ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేలు కలగటానికి కారణాల్లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని మనం గమనించగలిగితే దేవునితో సహవాసము చేయటము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే అక్కడ రాయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును అనేటువంటి ఆ సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు దేవునితో సహవాసము చేయాలి. లోకములటువంటి మనుషులతో సహవాసము చేయటం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? తాత్కాలికమైనటువంటి కొంత సమయము వారితో మనము సంతోషంగా గడపటము. నేటి దినాల్లో చాలామంది సెల్ ఫోన్తో సహవాసం చేస్తూ ఉంటారు. నేటి దినాల్లో చాలామంది స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేటి దినాల్లో చాలామంది టీవీల ముందు కూర్చొని అధికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవునితో నువ్వు ఎంతవరకు సహవాసం చేయగలుగుతూ ఉన్నావు? దేవునితో నీవు చేసినటువంటి సహవాసము ద్వారా ఏ రీతిలో నీ జీవితంలో మేలులు కలుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మొదటి గంపలో ఉంచబడినటువంటి అంజూరపు పండ్లను పోలినటువంటి వారందరూ కూడా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు. అదే సమయంలో దేవుని ఆశ్రయించి దేవుని ఆధారం చేసుకున్నటువంటి వారు భౌతికంగా దేవుని అందులో భయభక్తులతో పాటు దేవుని ప్రేమను లోకంలో కనపరిచినటువంటి వారు అనేక మందికి ఉపకారం చేసేటువంటి మంచి వ్యక్తిత్వము, స్వభావము కలిగినటువంటి ఆ జన సమూహముగా ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ అటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వారందరూ కూడా దేవుని చిత్తంలో బ్రతికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ఇప్పుడు రెండవ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్లను మనం గమనించగలిగితే, ఈ రెండవ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్లు ఈ ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయంలో 8వ వచనము నుండి 10వ వచనం వరకు గల ఆ లేఖన భాగంలో రెండవ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్లను గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెండవ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్లు, ఈ గంపేమో, రెండవ గంపేమో ఐగుప్తు దేశమును గురించి, లేదా ఐగుప్తు దేశములో నివసిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేల్ యొక్క
జీవిత విధానం గురించి ఈ రెండవ గంపలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, ఒకసారి వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. రెండవ గంపను గురించి మనం ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా ఇర్మియా, నీకేమి కనపడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనపడుచున్నవి మంచివి, మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను, తినసఖ్యము కానంత జబ్బువుగాను కనపడుచున్న వంటిని. ఆ రెండవ వచనము రెండవ భాగంలో రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజురపు పండ్లు ఉండెను, అవి తినసఖ్యము కానంత జబ్బువి అక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఈ రెండవ గంపలో ఉన్నటువంటి పండ్లను ప్రవక్త అయినటువంటి ఇర్మియా చూశాడు. దేవుడు చూడమన్నాడు, చూశాడు, పరిశీలించాడు. తిరిగి మరలా దేవునికి జవాబునిస్తూ ఉన్నాడు. ఏమిటి పండ్లు ఎలా ఉన్నాయి, పండ్ల స్వభావం ఎలా ఉంది? మరి ఈ లోకంలో పిల్లరా, మనం ఒక మార్కెట్కి వెళ్ళాము అంటే ఏదైనా కొనాలి అన్నప్పుడు, పండ్లను కొనాలన్నప్పుడు ద్రాక్షరసమో, యాపిలో, లేదా మరి దానిమ్మో, లేదంటే ద్రాక్షలో ఏమైనా మనము పండ్లు కొనాలని వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. పండ్లు బాగున్నాయా లేదా, అవి మంచివా కాదా, అవి ఏమైనా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాయా, అవి మనము తినటానికి మరి బాగుంటాయా బాగోవా. ఈ భౌతికంగా మానవులమైనటువంటి మనము తినటానికి ఏదైనా పండ్లు కొనేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అలాగే దేవుడు కూడా ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణంలో శాశ్వతమైనటువంటి నిత్య జీవములోనికి ప్రవేశించేటువంటి బిడల యొక్క హృదయాలు, వారి స్వభావము, వారు జీవించవలసినటువంటి విధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు కదా. పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి అపరిశుద్ధమైనటువంటి వాడిని దేవుడు ఎలా రానియగలుగుతూ ఉంటాడు? ఎందుకంటే మనము ఒక పండును కొనేటువంటి క్రమంలోనే చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నామే. అది జబ్బుతో ఉందా, కుళ్ళిపోయినదా, పనికొచ్చేదా, పనికిరాదా అని. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ యొక్క జనాంగముల గురించి, తన స్వాస్థ్యముల గురించి మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇర్మియా గ్రంథంలో మానవుని యొక్క హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయము, మానవుని యొక్క హృదయము మోసకరమైనది, మానవుని యొక్క హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజమైనటువంటి జబ్బు, నిజమైనటువంటి కుళ్ళు ఎక్కడ ఉంది? నరుని యొక్క హృదయాంతరంగంలో ఉంది. అందుకే ఈ రెండవ గంపలో ఉన్నటువంటి అంజూరపు పండ్లు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? దేవుడు ఈ పండ్లను ఆధారం చేసుకొని ఏ స్వభావం కలిగినటువంటి ప్రజలతో మాట్లాడాలని తలంచుచూ ఉన్నాడు అంటే, మోసకరమైనటువంటి హృదయాలతో బ్రతుకుతున్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీరు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి స్థితిలో కనపడుతూ ఉంటారు, కానీ నిజంగా వీరు దేవుణ్ణి ఆశ్రయించరు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ నిజంగా వీరి జీవితంలో భక్తి అనేటువంటిది, దేవుని యందు భయం అనేటువంటిది ఉండదు అనేటువంటి సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాలు ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి స్వభావము. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు. శ్రమ అనుభవించారు, వేదన అనుభవించారు, వెట్టి చాకరితో ఉన్నారు. వారు విడుదల కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కృప చూపి వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకుని రావడానికి దేవుడు స్వయంగా దిగివచ్చినట్లుగా నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడేటువంటి సందర్భాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి నాయకత్వ భావము కలిగినటువంటి మోషే భక్తుడిని దేవుడు పిలిచి ఐగుప్తు దేశంలోనికి పంపించి ఫరోకి వ్యతిరేకంగా మోషే భక్తుడిని నిలబెట్టి మరి మోషే ద్వారా అనేకమైనటువంటి కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగించి ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, బానిసత్వంలో నుండి స్వేచ్ఛను దయచేశాడు. మరి వారి జీవితాలు ఒక మంచి వెలుగులోనికి తీసుకొని రాబడ్డాయి. ఎందుకంటే దేవుడే పగల మేఘస్తంభం వలన, రాత్రి అగ్నిస్తంభం వలన దేవుడు వారిని నడిపించాడు. వారు వెలుగులోనికి వచ్చారు. వెలుగులో నడవలసినటువంటి వారి యొక్క హృదయం ఎలా ఉండాలి? వెలుగుతో ఉండాలి. వెలుగులో నడుస్తున్నాను అనేటువంటి భావము కలిగినటువంటి వాని యొక్క హృదయాంతరంగంలో చీకటి ఉంటే, పాపం ఉంటే, పాప స్వభావం అంటే దేవుడు ఎంతవరకు సహించగలడు?
దేవుడు ఎంతవరకు భరించగలడు? పిల్లల 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జీవితాలను దేవుడు భరించాడు, చూశాడు. వారి హృదయాలు మారుతాయేమో, వారి ప్రవర్తన మారుతుందేమో, వారి ఆలోచనలు మారుతాయేమో, వారి ప్రవర్తన వారు సరిదిద్దుకుంటారేమో, వారు మారు మనసు పొందుతారేమో, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై వారి జీవితాలను సరైనటువంటి మార్గంలో దేవునికి మహిమకరంగా నడిపించుకుంటారేమో అని దేవుడు ఎంతగానో నిరీక్షించినట్లుగా వారి జీవితాల్లో ప్రతి అవసరతను, ప్రతి ఒక్క అక్కరను కూడా దేవుడు తీర్చి ముందుకు నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు యొక్క హృదయాల్లో ఆ మార్పు కనపడలేదు, ఆ పరివర్తన కనపడలేదు, పశ్చాత్తాపం కలగలేదు. అందుకే దేవుడు అటువంటి స్వభావం కలిగినటువంటి వారందరినీ కూడా ఈ 2వ గంపలో పడద్రోస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క అంజరపు పండ్లలో కలిపేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఒకసారి 24వ అధ్యాయంలో ఆ మాటను మనం గమనించగలిగితే 10వ వచనము, మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలువేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అసహ్యాసముగాను, శాపాస్పదముగాను ఉండచేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు క్షామాన్ని పంపుతూ ఉన్నాడు, ఖడ్గాన్ని పంపుతూ ఉన్నాడు, తెగులను వారిలోనికి పంపుతూ ఉన్నాడు. వారు స్థిరంగా ఒక చోట నిలబడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు వారి హృదయాల్లో లేదు కాబట్టి వారి ఆలోచనలో స్థిరత్వం ఉండదు, వారి క్రియల్లో స్థిరత్వం ఉండదు, వారి నడవడికలో స్థిరత్వం ఉండదు, వారు ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉండదు, వారు దేవునిలో కనపరిచేటువంటి భక్తి జీవితంలో ఆ స్థిరత్వం లేనటువంటి వారు. ఎందుకంటే వారు హృదయాంతరంగం ఎలా ఉందంటే ఒక కుళ్ళిపోయినటువంటి పండును పోలినటువంటిది. ఈ అంజరపు పండు ఎలా జబ్బుతో ఉందో అలాగే హృదయాలు కూడా జబ్బుతో నిండిపోయాయి. వ్యాధి ఉంది. ఆ వ్యాధి కల్మషము, మత్సరము, క్రోధము, అసూయ, ద్వేషము, కలహములు ఇవన్నీ కూడా ఆ హృదయాంతరంగంలో నిండిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు కదా, మేలు కలగకపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే ఈ అంజురపు పండు 2వ గంపలో ఉన్నటువంటి జబ్బుతో ఉన్నటువంటి అంజురపు పండ్లను పోలినటువంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారి జీవితాల్లో మేలుకరమైనటువంటి కార్యాలు జరగటం అనేది అసాధ్యము. ఒకవేళ జరిగినా కానీ అవి వాటిని వారు తెలుసుకోలేరు, ఆ కార్యాలను వారు గ్రహించలేరు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేయండి. 21వ వచనము నుండి 25వ వచనం వరకు మనం గమనించగలిగితే, కనులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా అంటాడు. కనులుండి చూడలేనటువంటి వారు, చెవులుండి వినలేనటువంటి వారు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. నిజమే, వీరికి కళ్ళు ఉంటాయి కానీ దేవుని గుర్తించలేరు, దేవుని కార్యాలు చూడలేరు. వీరికి చెవులు ఉంటాయి కానీ దేవుని మాటలు వినలేరు. ఎందుకంటే ఒకవేళ విన్నా కానీ వారి హృదయాలు ఎలా ఉంటాయి అంటే మోడు బారిపోయినటువంటి, ముద్దు బారిపోయినటువంటి, రాతి బారిపోయినటువంటి హృదయాలు. బండ మీద విత్తనాలు వేస్తే ఏమవుతుంది? పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకొని పోతాయి. ఆ బండలో జీవం ఉందా అంటే రాతి హృదయంలో మరి అది మాంసపు హృదయముగా మార్చబడితే ఏమైనా ఫలిస్తుందేమో, కానీ మాంసపు హృదయముగా మార్చబడకుండా అదే కఠినత్వాన్ని, అదే మోసము, అదే గర్వము, అదే అహంకారము, అదే జీవితం, అదే పాప స్వభావంతో కూడినటువంటి జీవితము అలాగే జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ హృదయం ఎలా ఫలించగలుగుతూ ఉంది? ఆ హృదయం జబ్బుతోనే ఉంటుంది తప్ప మంచి పక్వమైనటువంటి అంజురపు స్థితిలోనికి ఆ హృదయం రాదు అనేటువంటి సంగతి వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీరి కనులుండి చూడలేనటువంటి వారు, చెవులుండి వినలేనటువంటి వారు. చూడండి, ఆ వాక్య భాగాన్ని గమనించగలిగితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలోనే 22వ వచనంలో దేవుని యొక్క కార్యాలను కూడా వారు తెలుసుకోలేనటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 23వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయ మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తన మనసులో అనుకొనరంట. ఎందుకంటే దేవుని గురించినటువంటి ఆలోచన వారి హృదయాల్లోనికి తీసుకోరు. దేవుని చేతే కదా మనం సంతోషంగా ఉన్నాం,
దేవుని చేతే కదా మనం ఆశీర్వదించబడ్డాం, దేవుని వల్లనే కదా మనం బలపరచబడ్డాం, దేవుడే కదా మన అవసరతలు తీరుస్తుంది. ఇలా వారు ఆలోచన చేయరు. దేవుని చేత మనం సంతోషంగా ఉన్నామని వారు అనుకోరు. వారు కలిగిన ప్రతిదీ కూడా వారు గొప్పగా భావించుకుంటారు. ఇది నా కష్టార్జితము, ఇది నా గొప్పతనము, ఇది నా ప్రతిష్ట, ఇది నా కీర్తి. తమంతరికి తామే ఒక గొప్ప ఊహాజనితమైనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు నడిపించుకుంటారు. ఎందుకంటే వీరు కనులుండి దేవుని చూడలేకపోతూ ఉన్నారు, చెవులుండి దేవుని స్వరాన్ని విని ఆ స్వరానికి లోబడలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే ఇక్కడ అంటాడు కదా, మీ దోషములు వాటి క్రమమును తప్పించను అంటాడు. ప్రకృతిని మనం గమనించినప్పుడు ఇప్పుడు వాటి యొక్క కాలములు, వాటి యొక్క క్రమములు అవి తప్పుతూ ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని సక్రమంగానే చేశాడు, కానీ మానవునికి పాప స్వభావమే సమస్తాన్ని చెడగొట్టినట్లుగా, సమస్త కార్యాలు వినాశనానికి కారణమవుతూ ఉన్నట్లుగా మానవునికి ప్రవర్తన గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో వరదలు వస్తూ ఉన్నాయి అంటే ఎప్పుడో 1986 సంవత్సరంలో వచ్చాయని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమే, ఎప్పుడో 1986 సంవత్సరంలో భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి, ఇప్పుడు మరలా వస్తూ ఉన్నాయి అనే మాటలు మనం వింటూ ఉన్నాం. ఆగస్టులో వచ్చేటువంటి వరదలు ఈ సంవత్సరం జూలై మాసంలోనే వచ్చాయనేటువంటి మాటలు ప్రజలు పలుకుతూ ఉన్నారు. కారణం ఏమిటి? వాటి క్రమాలు తప్పుతూ ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు తప్పుతూ ఉన్నాయి. దేవుడి వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, మీకు మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణం అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, మేలు కలగకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే పాపము, అవిధేయత, తిరుగుబాటు, సనుగుట, గొనుగుట, దేవుని మాట వినకపోవుట అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఇర్మీయా గ్రంథం 6:15 నేను పాపము చేశాను, పాపము నాలో ఉంది అని తెలిసి కూడా ఆ పాపమును బట్టి సిగ్గుపడలేనటువంటి పరిస్థితి ఈ లోకములో చాలామంది హృదయాల్లో కనపడుతూ ఉంటుంది. ఇర్మీయా గ్రంథము 6 ఈ 15 రాయబడుతున్నటువంటి మాట, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు, అవమానము నొందితమని వారికి తోచనే లేదు, గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, కొంచెము కూడా పశ్చాత్తాపం అనేటువంటిది కలగనటువంటి హృదయాలు. భక్తునైనటువంటి దావీదు ఉన్నాడు, పాపము చేశాడు, ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో పాపము చేశాడు, మరణమునకు పాత్రుడిగా ఎంచబడినటువంటి పాపముగా అది పరిగణించబడింది. కానీ ఆ మరణకరమైనటువంటి పాపము నుండి విడిపించబడటానికి కన్నీటి ప్రార్థన చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పశ్చాత్తాపము, విరిగి నలిగినటువంటి హృదయంలో, ప్రభువా నేను పాపములో పుట్టినటువంటి వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, ఈ నాలో ఉన్నటువంటి పాప స్వభావం నుండి నన్ను విడిపించు, ఒక శుద్ధమైనటువంటి హృదయము, స్థిరమైనటువంటి హృదయము, నూతనమైనటువంటి మనస్సు నాకు దయచేయని పశ్చాత్తాపముతో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యథార్థమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. యథార్థమైనటువంటి ప్రార్థన. ఈరోజు ఆ యథార్థత నీలో ఉందా? ఆ పశ్చాత్తాపముతో కూడినటువంటి జీవితం నీలో ఉందా? ఈరోజు నీలో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మేలుకరమైనటువంటి కార్యాలు జరగకపోవడంలో ఒక ప్రముఖమైనటువంటి కారణము నీవు పశ్చాత్తాపము చెందకపోవటమేమో. నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని విడిచి పశ్చాత్తాపము చెంది దేవుని తట్టు తిరగకపోవటమే ఒక కారణమేమో గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేలు కలగకపోవడంలో కారణాల్లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవునితో నడవకపోవటము. ఇర్మీయా గ్రంథంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట 14:10 ఉన్నటువంటి మాట మనం గమనించగలిగితే, ఈ 14:10-12 ఇక్కడ రాయబడుతూ ఉంది, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరి యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలైనను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఈ 14 దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. వీరి కాళ్ళు ఎలాంటివి అంటే అడ్డము లేకుండా అటు ఇటు తిరుగులాడేటువంటి కాళ్ళు అంట. ఎందుకంటే ఇష్టానుసారంగా సంచరిస్తాయి ఈ కాళ్ళు, ఎక్కడికి పడితే అక్కడికి, అటు మందిరంలోకి వస్తాయి,
మరి రకరకాలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. వీరి కాళ్ళు ఎలా పడితే అలా సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ కాళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి కాళ్ళతోనూ నోటి మాటలతోనూ, అటు నోటి ద్వారా పాపము, కాళ్ళ ద్వారా పాపము, సమస్త ప్రవర్తనలో పాపము చేయించినటువంటి వారు. కాబట్టి ఇక్కడ ఇర్మీయా ప్రవక్తకి దేవుడు ఏమి సెలవిచ్చాడు అంటే, వీరి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి, మాకు మేలు కలిగినట్లు వీరి కొరకు నువ్వు ప్రార్థన చేయి మాకు. ఒకవేళ నువ్వు చేసావంటే, రెండవది వారు ఉపవాసం ఉండి ఒకవేళ ప్రార్థన చేస్తే, ఒకవేళ ఇర్మీయా ప్రవక్త ప్రార్థన చేసినా చేయకపోయినా, రెండవది వారంతటికి వారే ఉపవాసం ఉండి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన నేను ఆలకించను, నేను అంగీకరించనని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ వారు బలులు అర్పించినా, నైవేద్యములు తీసుకొచ్చినా వాటిని కూడా నేను అంగీకరించిన దేవుడు సెలవిస్తున్నాడు. కారణం ఏమిటి? దేవునికి కావలసింది ఈ బాహ్యపరమైనటువంటి వేషధారణతో కూడినటువంటి జీవితమా? దేవుడు దాని కాదు కదా ఇష్టపడేటువంటిది. నీవు ఇచ్చేటువంటి బలులు దేవుని గొప్ప కాదు కదా. నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు అవి దేవుడు ఏమైనా అంగీకరించేటువంటివా? దేవుడు ఏమైనా వాటిని చూసి సంతోషపడేటువంటి వాడా? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ హృదయమే కదా, నీ మనసే కదా, నీ జీవితమే కదా. దేవుడు అడుగుతుంది నీ హృదయాన్ని, నీ హృదయ ఆలోచనలే. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఏ లోకంలో ఏమి ఇచ్చినా కానీ ఏం ఉపయోగము? అందుకే ఇక్కడ దేవుడు అంటాడు కదా, మేలుకరమైనటువంటి కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే నీవు దేవునితో నడవకపోవటము, దేవునికి నీ హృదయాన్ని అర్పించకపోవటము, దేవునికి అనుకూలమైనటువంటి జీవిత విధానాన్ని నీవు జీవించకపోవటమే నీ జీవితంలో మేలుకరమైనటువంటి కార్యాలు జరగకపోవడానికి గల కారణాలు నీ సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఈ దేవుని మందిరం ఎదుట ఉంచబడినటువంటి అంజరపు పండ్లతో ఉన్నటువంటి గంపలు, 2 గంపలు. ఒక గంపేమో మంచి శ్రేష్టమైనటువంటి అంజరపు పండ్లు. వారు దేవుని బిడ్డలు, భక్తులు, విశ్వాసులు, దేవుని కొరకు బ్రతికినటువంటి వారు, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుని ఎడబాయకుండా బ్రతుకుతున్నటువంటి వారు. మొదటి గంపలటువంటి శ్రేష్టమైనటువంటి అంజరపు పండ్లు. ఆ గంప మందిరంలోనికి తీసుకొని రాబడుతూ ఉంది, అనగా పరలోకంలోనికి చేర్చబడుతూ ఉంది. రెండవ గంప జబ్బుతో ఉన్నాయి, తినసక్యము కానంత జబ్బు, మిక్కిలి జబ్బు, తినసక్యము కానంత జబ్బుతో ఉన్నాయి. ఇవి పాప స్వభావము కూడినటువంటి ప్రజలు, దేవుని మాట విననటువంటి వారు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు, ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు, అసలు దేవుని సహవాసము చేయడానికి కూడా ఇష్టపడినటువంటి వారు, ఒకవేళ సహవాసము చేసిన వేషధారణతో కూడినటువంటి భక్తితో వారు బ్రతుకుతున్నటువంటి వారు. ఇటువంటి వారు ఈ జబ్బుతో ఉన్నటువంటి అంజరపు పండ్లను పోలినటువంటి వారు. ఈ జబ్బుతో ఉన్నటువంటి అంజరపు పండ్లను దేవుడు లోపలికి తీసుకొస్తాడా? దేవుడు లోపలికి రానిస్తాడా అంటే అవి రానివ్వబడవు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేశాడు. ఇవి ఎక్కడికి జార విడిచిపోతూ ఉన్నాయంటే పందులు కానీ, గేదెలు కానీ, లేదా మనుషుల కాళ్ళతో త్రొక్కబడేటువంటి స్థితిలోనికి ఈ పండ్లు పారవేయబడుతూ ఉంటాయి. ఇవి నిత్య నరకాగ్నిలోనికి జార విడచబడుతున్నటువంటి పండ్లను పోలినట్లుగా ఈ జబ్బుతో ఉన్నటువంటి అంజరపు పండ్ల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యమును బట్టి నీవు ఏ విధమైనటువంటి స్వభావాన్ని పోలి ఉన్నావు? నీవు ఏ విధమైనటువంటి గంపలో, 2 గంపల్లో ఏ గంపలో ఉన్నటువంటి పండును పోలి ఉన్నావు? మొదటి గంపలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంజరపు పండును పోలి ఉన్నావా? లేదా నీ స్వభావము రెండవ గంపలో ఉన్నటువంటి హృదయములో జబ్బు, హృదయములో పాపము, హృదయములో కల్మషము, హృదయములో క్రోధము, హృదయములో మత్సరము, ఇటువంటి స్వభావం పెట్టుకున్నటువంటి జబ్బును పోలినటువంటి అంజరపు పండును పోలి ఉన్నావా? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నువ్వు పారవేయబడేటువంటి సమయం ఆసన్నం అవుతూ ఉంది. నువ్వు అనుకుంటావేమో దేవుని రాజ్యంలోకి వెళ్తావని, కానీ దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు, ఈ 2 గంపలు దేవుని మందిరం ఎదుటే ఉంచబడ్డాయి. కానీ దేవుడు మందిరం ఎదుట ఉంచబడినప్పటికీ కూడా ఉపేక్షించట్లేదు ఆ పండ్లను, కనికరము చూపట్లేదు ఆ పండ్ల పట్ల. ఆ పండ్లను దేవుడు జార విడిచినట్లుగా అవి నరకాగ్నిలోనికి త్రోయబడి సంపూర్ణంగా కాల్చివేయబడటానికి విడవబడేటువంటి పండ్లుగా దేవుడు ఆ పండ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ పాప స్వభావాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదన్నాడు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదన్నాడు. ఒకవేళ నీ జీవితంలో మేలుకు కలగకుండా ఉండునట్లు నీ పాపములు ఏమైనా ఒకవేళ అడ్డుకోడలుగా ఉన్నాయేమో,
నీవు మొరపెట్టుచున్నప్పటికీ కూడా దేవుడు నీ మొర ఆలకించకపోవడానికి కారణము నీ హృదయంలో ఇంకా ఆ వ్యాధితో కూడినటువంటి పాప స్వభావం ఉందేమో, ఆ జబ్బు లక్షణాలు నీలో ఉన్నాయేమో. ఆ లక్షణాలు నువ్వు అనుకోవచ్చు నాలో ఏ పాపము లేదని, కానీ అసూయ ఉన్నా చాలు, ద్వేషమున్నా చాలు, లేదా నోటి మాటలతో ఎదుటి వారిని నిందించినా చాలు, లేదా చులకనగా కించపరిచినా చాలు, అవమానపరిచినా చాలు, దూషించినా చాలు, ఏదో ఒక పాపము నీ జీవితంలో మేలు కలగకపోవడానికి అవి అడ్డిగోడలుగా ఉన్నాయేమో. ఈ పరిశుద్ధ దినమందు ఆ దోషములను, ఆ పాపములు తొలగించుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకవేళ నీ స్వభావాన్ని మార్చకపోతే రెండవ గంపలో జబ్బుతో ఉన్నటువంటి అంజరపు పండ్లలో నువ్వు పడద్రోయబడతావు. అప్పుడు మరలా తిరిగి మంచి పండ్ల గంపలో ఇంక రావడానికి అవకాశమే ఉండదు. దావీదు వలె హృదయ పరివర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు అటువంటి మారు మనసు, హృదయ పశ్చాత్తాపము, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము నీవు జీవించి ఈ శ్రేష్టమైనటువంటి మంచి పక్వానికి వచ్చినటువంటి అంజరపు పండ్లలో చేర్చబడినట్లు, ఆ గంపలో నీవు కూడా ఒకటిగా ఉండినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగోనైనా మందిరం ఎదురు ఉంచబడినటువంటి 2 గంపలలో ఉన్నటువంటి అంజరపు పండ్లను మీరు చూపిస్తూ ఉన్నారు. ఒక గంపలో శ్రేష్టమైనటువంటి మంచి పక్వమునకు వచ్చినటువంటి అంజరపు పండ్ల గురించి మీరు మాట్లాడారు. వారు భక్తి కలిగినటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారు, దేవునితో సహవాసము చేసినటువంటి వారు, ఉపకారము చేసేటువంటి మనసు కలిగినటువంటి వారు, మంచి మార్గంలో నడవటానికి తాము సమర్పించుకున్నటువంటి వారు, వారి జీవితాల్లో మేలుకరమైనటువంటి కార్యాలు జరిగించడానికి మీరు వారి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని నిలిపినట్లుగా లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి జీవానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, 2వ గంపను కూడా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా దేవుని మందిరం ఎదుట ఉంచబడుతూ ఉంది. కానీ ఆ గంపలో ఉన్నటువంటి పండ్లు జబ్బుతో ఉన్నాయి, మిక్కిలి జబ్బుతో ఉన్నాయి, దినసఖ్యము కానంత జబ్బుతో ఉన్నాయి. ఆ పండ్లను చూచినప్పుడు అవి పారవేయబడటానికి తప్ప తినటానికి పనికిరావని మీరు సెలవిస్తూ ఉన్నారు. అవును నాయన, ఆ పండ్ల యొక్క స్వభావము ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ఐగుప్తులో నివసించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని మీరు తెలియజేశారు. నేటి దినాల్లో కూడా అనేక మంది తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు. అనేక మంది వాక్యాన్ని గైకొనలేనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. అనేక మంది హృదయాంతరంగంలో సకల విధములైనటువంటి దోషాలను అలాగే కప్పుకున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఇదిగో నాయన, వారందరూ కూడా మరి ఆ 2వ గంపలో ఉన్నటువంటి పండ్లను పోలినట్లుగా మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో నాయన, మీరు కృప చూపించండి. ఎందరైతే వారి స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారు సంపూర్ణంగా నీ తట్టు తిరిగి ఒక శ్రేష్టమైనటువంటి మంచి అంజురపు పండు వలె జీవించాలని ఆశపడుతూ ఉన్నారో అటు వారందరినీ ప్రభా మీరు దృష్టించమని వేడుకొనొచ్చు ఉన్నా. శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా ఉండటకు, నీ రాజ్యపు వారసులుగా ఉండటానికి నీ కృపను మెండుగా మీరే దయచేసి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమయు, మన ప్రభుని రక్షకుని యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము, దేవుని మందిరావనంలో కూడి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచిన ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.